ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో ఫ్రెండ్స్, మనం డైలీ అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి సంబంధించిన క్లాసెస్ని అయితే డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో అర్థమెటిక్ క్లాసెస్లో భాగంగా మనం డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించిన టాపిక్ని డిస్కస్ చేసుకుంటున్నాము. సో ఈరోజు మరికొన్ని ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేసుకుందాము. సో ఫ్రెండ్స్, ఈ టాపిక్ అయితే చాలా ఇంపార్టెంట్, ఇంకా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా చాలా యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మీరు మాత్రం ఈ క్లాసెస్ని అయితే డైలీ వాచ్ చేస్తూ ఉండండి, ఏ ఒక్క క్లాస్ కూడా మిస్ అవ్వకండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం క్లాస్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఈరోజు క్లాస్లో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఈ క్రింది దత్తాంశంను వృత్తరేఖ చిత్రంలో గీయగా ఏర్పడిన గణిత మార్కులను సూచించే సెక్టారు కోణం ఎంత? గణిత మార్కులను సూచించే సెక్టారు కోణం ఎంత? సో ఫ్రెండ్స్, ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే చాలా ఇంపార్టెంట్. సో విషయం వచ్చేసి తెలుగు, ఇంగ్లీష్, గణితం, సైన్స్, సోషల్. సో వీటిలలో మార్క్స్ ఇవ్వడం జరిగింది. మార్క్స్ వచ్చేసి తెలుగులో 17, ఇంగ్లీష్లో 20, గణితంలో 18, సైన్స్లో 16, సోషల్లో 19 మార్క్స్ రావడం జరిగింది. సో ఈ మార్కులలో గణితం మార్కులను సూచించే సెక్టారు కోణం ఎంత అని అడుగుతున్నారు. సో గణిత మార్కులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా కోణం అన్నారు కాబట్టి మనం ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో మనకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇవన్నీ డివైడ్ చేస్తే మన గణితం చూపించే కోణం ఎంత అని అడుగుతున్నారు. గణితంకి చూపించే కోణం, సెక్టారు కోణం ఎంత అని అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి అంటే, సో ఇక్కడ ఇచ్చిన మొత్తం మార్క్స్ ఎన్ని ఫ్రెండ్స్, ఇక్కడ కౌంట్ చేసుకోండి. మొత్తం మార్క్స్ ఎన్ని అవుతాయి? సో ఎన్ని మార్క్స్ ఉన్నాయి? టోటల్గా 90 మార్క్స్ ఉన్నాయి. సో అన్ని సబ్జెక్ట్స్లలో కలిపి 90 మార్క్స్ వచ్చినాయి. సో ఇప్పుడు గణితంలో వచ్చిన మార్క్స్ ఎన్ని? 18. గణితంలో ఎన్ని వచ్చినాయి? 18 మార్క్స్ వచ్చినాయి. సో మనం ఇప్పుడు గణితంలో వచ్చిన మార్క్స్ని సెక్టారు కోణంలోకి కన్వర్ట్ చేయాలి. గణితంలో వచ్చిన మార్క్స్ని సెక్టారు కోణంలోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఏ విధంగా కన్వర్ట్ చేసుకుంటాము అంటే, సో టోటల్గా మనకు 90 మార్క్స్ రావడం జరిగింది. సో మనకు గణితం అంటే మ్యాథ్స్లో 18 మార్క్స్ వచ్చినాయి. సో సెక్టారు కోణంకి ఎలా చేయాలి అని అంటే, మనం ఇప్పుడు మనకి ఎంత టోటల్ సర్కిల్లో ఎన్ని డిగ్రీస్ ఉంటాయి? 360 డిగ్రీస్ ఉంటాయి. సో 360 డిగ్రీస్ ఉంటాయి కాబట్టి 360 డిగ్రీస్ వేసుకోవాలి. సో ఇప్పుడు గణితంని సెక్టార్ కోణంలోకి చేంజ్ చేసుకోవాలి కాబట్టి 18 టోటల్ మార్క్స్ 90 ఇంటూ 360 మనము సెక్టార్ కోణంలోకి కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి ఇంటూ 360 వేయాలి. వేస్తే మనకు గణితం మార్కులు సెక్టార్ కోణం వస్తుంది. సో ఇప్పుడు మనకు ఎన్ని మార్క్స్? టోటల్గా 90 మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో గణితంలో 18 మార్క్స్ రావడం జరిగింది. ఇంటూ సెక్టార్ కోణంలోకి కన్వర్ట్ చేయమన్నారు కాబట్టి 360 డిగ్రీస్ వేసుకున్నాము. సో మనం ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ ఏదైతే వస్తుందో అదే సెక్టార్ కోణంలోకి చేంజ్ అయిన గణిత మార్కులు అని అర్థం. సో 9 4s 36, 18 4s ఏమవుతుంది? 72, 18 4s 72 డిగ్రీస్ అవుతుంది. సో ఇప్పుడు గణితం యొక్క కోణం ఎంత? 72 డిగ్రీలు. గణితం యొక్క సెక్టార్ కోణం 72 డిగ్రీలు. సో సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఏమవుతుంది? కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇదే విధంగా నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే, భారతదేశ జనాభా 100 కోట్లు అయినా రైలు ద్వారా ప్రయాణించే జనాభా ఎంత? సో ఇక్కడ మనకు డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. దీన్ని చూసి మనం ఇప్పుడు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో భారతదేశ జనాభా మొత్తం 100 కోట్లు ఉన్నారంట. సో దాంట్లో ట్రైన్ అంటే రైల్లో ప్రయాణించే జనాభా ఎంత అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకు బస్సులో ప్రయాణించే జనాభా 120% అని ఇచ్చారు, బైక్లో 60%, సైకిల్ మీద 40%, రైలు మీద 140% అని ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు రైల్లో ప్రయాణించే జనాభా ఎంత అని అడుగుతున్నారు. సో ఇక్కడ పర్సంటేజ్ లాగా ఇచ్చారు కాబట్టి మనం ఇప్పుడు పర్సంటేజ్ని నెంబర్స్ లాగా కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు 140 రైల్లో ప్రయాణించే వాళ్ళు ఎంతమంది? 140 కాబట్టి
సో ఇదంతా ఎంత అవుతుంది, ఇదంతా ఎన్ని డిగ్రీస్ ఉంటుంది, 360 డిగ్రీస్. 360 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు 100 కోట్లు, 100 కోట్లకు ఈక్వల్. ఇక్కడ సర్కిల్ ఏంట, ఈ 360 డిగ్రీస్ ఈక్వల్స్ టు 100 కోట్లు అని అర్థం. 360 డిగ్రీస్ ఈక్వల్స్ టు 100 కోట్లకు సమానం, 100 కోట్లకు సమానం. సో ఈ 100 కోట్ల జనాభా అంతా ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా ఫ్రెండ్స్. సో అందుకని 360 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు 100 కోట్ల జనాభాకు సమానం అని ఇక్కడ ఈ విధంగా వేసుకున్నాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ ట్రైన్లో ప్రయాణించే జనాభా ఎంత ఇచ్చారు, 140% ఇవ్వడం జరిగింది, 140% ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే 140 డివైడెడ్ బై ఎంతకి ఈక్వల్, 360 డిగ్రీస్ ఈక్వల్ ఉంటుంది. సో ఇంటూ 100 కోట్లకు సమానం, ఇంటూ 100 కోట్లకు సమానం. సో వీటిని మనం క్యాన్సిల్ కనుక చేసుకున్నట్లయితే సో 2 9s 250. సో ఏమొస్తుంది, 7 5s 35. సో 350/9 రావడం జరుగుతుంది, 350/9 రావడం జరుగుతుంది. సో వీటిని కూడా క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 38.89 క్రోర్స్, అంటే 38.89 కోట్లు. సో ట్రైన్లో ప్రయాణించే వారి సంఖ్య ఎంత ఉంటుంది, 38.89 కోట్లు. సో ఈ విధంగా ఇటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలి. సో చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఇచ్చిన జనాభా ఈజ్ ఈక్వల్స్ టు 100 కోట్లు ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఎంత ఇచ్చారు, 360 డిగ్రీస్లో చూపించడం జరిగింది. సో మనకు ట్రైన్లో ప్రయాణించే జనాభా అడిగారు కాబట్టి 140/360 × 100 వేసుకొని క్యాన్సిల్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్, చాలా ఈజీగా. సో ఇదే విధంగా నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే ఒక వృత్తంలో 15% ఆ వృత్త రేఖా చిత్రంలో ఎంత కోణానికి సమానం. సో ఒక వృత్తంలో 15% ఆ వృత్త రేఖా చిత్రంలో ఎంత కోణానికి సమానం అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో ఈ ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి అంటే, ఇలా పర్సంటేజ్ ఇచ్చినప్పుడు మనం కోణంలోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అంటే చాలా ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 15%ని ఏ విధంగా రాసుకోవచ్చు, 15/100, 15/100గా రాసుకోవాలి. సో నెక్స్ట్ ఈ 15/100ని మనకు సర్కిల్ ఎంత ఉంటుంది, కోణం మొత్తం 360 డిగ్రీస్ ఉంటుంది. సో 15/100ని కోణంలోకి మార్చడానికి ఇంటూ 360 తోటి మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది, ఇంటూ 360 తోటి మల్టిప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది ఫ్రెండ్స్, ఆన్సర్ ఏమొస్తుంది అంటే 54, ఆన్సర్ 54. సో 54 డిగ్రీలో రావడం జరుగుతుంది, 54 డిగ్రీలో రావడం జరుగుతుంది. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే ఒక వ్యక్తి నెలసరి ఆదాయంలో చేసే వివిధ రకాల ఖర్చుల శాతాలను పై గ్రాఫ్లో పొందుపరిచారు. అయినా దాని నుండి ఆహారం విద్యకు మధ్య గల సెక్టారు కోణం యొక్క భేదం ఎంత, సెక్టారు కోణం యొక్క భేదం ఎంత, ఆహారం విద్యకు గల సెక్టార్ కోణం యొక్క భేదం ఎంత. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఏమి ఇచ్చారంటే 33% ఏమో ఆహారంకి ఇచ్చారు, -30%కి ఏమో విద్యకి ఇచ్చారు. సో వీటి భేదం ఏమవుతుంది, 3% అవుతుంది, భేదం 3% అవుతుంది. ఇచ్చిన 3%ను మనం ఇప్పుడు దేంట్లో కన్వర్ట్ చేయాలి, కోణంలోకి కన్వర్ట్ చేయాలి. సో భేదమే అడిగారు కదా ఫ్రెండ్స్, ఆహారంకు విద్యకు మధ్య భేదం. సో 3/100 ఇంటూ 360, 3/100 ఇంటూ 360. సో ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది, సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఫ్రెండ్స్ 54/5, 54/5 రావడం జరుగుతుంది. సో వీటిని క్యాన్సిల్ చేస్తే 10.8 డిగ్రీస్ రావడం జరుగుతుంది, 10.8 డిగ్రీస్ వస్తుంది. సో ఈ విధంగా ఈజీగా కూడా
ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ మనం వీటి డిఫరెన్సెస్ అడిగాడు కాబట్టి 33 - 30 చేస్తే 3% వస్తుంది. మనం ఇంతకుముందు ప్రాబ్లంలో చూసాం కదా పర్సంటేజ్ని కోణంలోకి ఎలా చేంజ్ చేయాలో. సో ఆ విధంగా 3/100 వేసి ఇంటూ 360 చేస్తే మనకి కోణం రావడం జరుగుతుంది. సో ఇదే విధంగా నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే, సో నెక్స్ట్ ప్రాబ్లం కమ్మి రేఖా చిత్రంలో 1 సెంటీమీటర్ = 5.2 యూనిట్స్ అయినా 36.4 యూనిట్లు చూపించుటకు ఎన్ని సెంటీమీటర్లు కావాలి? 1 సెంటీమీటర్ ఏమిచ్చారు? 5.2 యూనిట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే 36.4 యూనిట్లకు ఎన్ని సెంటీమీటర్లు కావాలి అని అడుగుతున్నారు. సో 1 సెంటీమీటర్ ఏముంది? 5.2 యూనిట్స్ ఉంది. అలాగే 36.4 యూనిట్స్కి ఎన్ని సెంటీమీటర్స్ కావాలో ఇప్పుడు మనం చూసుకోవాలి. ఏముంది ఫ్రెండ్స్? జస్ట్ 36.4 డివైడెడ్ బై 5.2 ఇంటూ 1. 5.2 ఇంటూ 1 చేస్తే మనకు ఈజీగా ఆన్సర్ రావడం జరుగుతుంది. సో ఏమొస్తుంది? పాయింట్ క్యాన్సిల్ పోతుంది. సో 364/52 ఉంటుంది. సో క్యాన్సిల్ చేస్తే 7 రావడం జరుగుతుంది. 7 సెంటీమీటర్స్ రావడం జరుగుతుంది. జస్ట్ మనకు 1 సెంటీమీటర్ = 5.2 యూనిట్స్ ఇచ్చారు. అలాగే 36.4 యూనిట్స్ ఎన్ని సెంటీమీటర్స్ కావాలి అని అడిగారు. జస్ట్ 36.4ని 5.2 తోటి డివైడెడ్ బై చేస్తే మనకు 7 సెంటీమీటర్స్ వస్తుంది. 7 సెంటీమీటర్స్ రావడం జరుగుతుంది. సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్ ఇంతటితో ఈరోజు క్లాస్లో చెప్పుకునే క్వశ్చన్స్ని కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. ఫ్రెండ్స్ మీరు మాత్రం మన ఛానల్ని తప్పకుండా వాచ్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా మీలో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి అండ్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.